వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. జడ్చల పట్టణంలోని నేతాజీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్ర సిల్క్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. అత్యుత్తమ నాణ్యత, అతి తక్కువ ధరలతో అదరహ అనిపించే కలెక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాజమాన్యం తెలిపారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ల కింద కేవలం ₹1 చీరను అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కనీసం ₹500 కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని సదరు సంస్థ మాల్ చైర్మన్ జక్క రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకి అందిస్తుండటంతో స్థానిక మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా యాంకర్ సుమా కనకాల, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణ, స్థానిక ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుత్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మాల్ తెలంగాణలోని జడ్చర్ల పట్టణంలోని మొట్టమొదటిసారిగా కావడంతో ప్రజలకు ఆకర్షణీయమైన వస్త్రాలతో ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇలాంటి మంచి ఆఫర్స్ ఉండడంతో గరుడ మాల్లో వస్త్రాలు కొనుగొనేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఎవర్రా నాయనా బాబు మేడం ముందుకు రండి కొద్ది తీసుకుంటున్నావు పైన మేడం ఇది బాగుంది మేడం, మీకు బాగుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో కోల్చారం మండలంలోని రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఒకరిపై ఒకరు వ్యక్తి ఆరోపణలతో వాతావరణం చిలికి గాలివానగా మారింది. 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న అరిగే రమేష్ పై గ్రామంలో వార్డు సభ్యుడిగా సైతం గెలవని ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం ఏమిటని రంగంపేట మాజీ సర్పంచ్ ఆరిగే విజయ్, బీఆర్ఎస్ నేత చిట్టాల సురేష్, గంగారాములు, ఉసికే సుధాకర్, ఉసికే మల్లేశం, ఎలుక గంగయ్య అన్నారు. బుధవారం నాడు కూల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆరిగే రమేష్ ను కబ్జా కోర్ అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రమేష్ ఎక్కడ కబ్జా చేశాడు, ఆధారాలు చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యగౌడ్, రాజు, జీవులు, మల్లేశం, రమేష్, బాలరాజ్, వెంకటేశం, కిష్టయ్య, కృష్ణ, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. రవీందర్ గౌడ్ మీరు మాట్లాడుతున్నారు, బీసీ కార్పొరేషన్లో వచ్చిన డబ్బులతో కమిషన్ తీసుకుంది నువ్వు కాదా? చెప్పండి మాకు. ట్రాక్టరు ఒక గౌడ బిడ్డకు వస్తే అది మార్చేసి నీ పేరు మీద తీసుకున్నావు, అది నిజం కాదా? అరిగమేష్ తోటలో పత్తాలు అడిగినట్టు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు చెప్పు, నువ్వు ఆధారాలు నిరూపించు. మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉంటే. గౌడ బిడ్డని అంటావు, రామగౌడ్ని మోసం చేయలేదా? ఎన్ని లక్షలు సంపాదించు తెలియదా మాకు? పైతరా శ్రీనివాసరెడ్డి, నీ స్థాయి అడిగే రమేష్ మీద మాట్లాడే స్థాయి కాదు నీది. అడిగే రమేష్ను నువ్వు ఎంటబడి నన్ను పార్టీలోకి తీసుకోవాలని నువ్వు బతిమలాడలే. ఇలా అంజగోని కొరకు నువ్వు ఒక గ్రామం పక్క విలేజ్లలో మనం అయినా నువ్వు దగ్గర చూడకుండా నువ్వు ఏదో పార్టీ నీ పార్టీ అంటూ నువ్వు ఫస్ట్ నువ్వు టీఆర్ఎస్లో లేవా? ఈరోజు అంటున్నావు నువ్వు నేను కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఫస్ట్ నీకు సభ్యత్వం ఎందుందో ఒకసారి నువ్వు నాకు చూపెట్టు, నేనని నీకు చూపిస్తా. శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు మంది మీద ఆరోపణలు చేసేటప్పుడు నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయినావు అనేది నువ్వు ముందు గుర్తుంచుకొని అది పెద్దలతో ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలని ఫస్ట్ నేర్చుకో. నువ్వు ఎవరో మాట్లాడుతున్నారు, పక్క విలేజ్ వాళ్ళు మాట్లాడి, పక్క మండలం వాళ్ళు మాట్లాడిరని నేను కూడా మాట్లాడతాను కాదు. ఆ విలేజ్ నుంచి మనం 24 గంటలు తిరుగుతున్నాం, అన్నదమ్ములలాగా ఉంటాం. ఆ విలేజ్ మీద పెద్ద మనిషి మీద ఒక 30 ఏళ్ళ రాజకీయ నాయకుని మీద నువ్వు ఒకసారి వాడి నెంబర్ కూడా గెలవని వ్యక్తివి నువ్వు అలా వాడి రమేష్ మీద మాట్లాడేంత స్థాయి కాదనేది
అడిగే రమేష్ని హెచ్చరించేంత స్థాయి కాదు. లేదు నీకు నాకే సవాల్ చేస్తున్నా శ్రీనివాసరెడ్డి గారు. అడిగే రమేష్ తప్పు చేస్తే నేను తలవంచాను. గ్రామ పంచాయతీ రంగంపేట గ్రామ పంచాయతీలో ఆయన ఏలాంటి తప్పు చేసినా నేను తలవంచాను. లేదు నీకు దమ్ముంటే నువ్వు రా, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు చూద్దాం దా. ఇదే నా హెచ్చరిక శ్రీనివాసరెడ్డి గారి మీద, పైన శ్రీనివాసరెడ్డి గారి మీద. ముందు రవీందర్ గౌడ్ మా శివరాం కాకని మోసం ఇల్లు విషయంలో ఇబ్బంది పెట్టింది గత ఊర్లకు ప్రజలకు తెలియదా? అది మోసం కాదా? మేము నిరూపిస్తాం ఆధారం ఎవడో కాదు, నేను దానికి అది మా దగ్గర ఉంది. నువ్వు ఎందుకు ఇట్లా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నావు? నీకేం అవసరం ఉంది? ఏమైనా అవసరం ఉంటే మేము రచ్చబండ అక్కడికి వస్తాం, అక్కడ నిరూపణకు ఉంటాం, మీరు కూడా నిరూపించండి. దానికి మేము సవాల్ చేస్తున్నాం. అంజనేయులు గౌడ్ అని చెప్పి ఒక బ్రోకర్ అని చెప్పి అన్న విషయానికి మీరు అవి వ్యక్తిగత విషయాలు అవి. ఆయన కబ్జా కోర అని సార్ అది వ్యక్తిగత రాజకీయం గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంది వేసి పెట్టి ఇప్పుడు ఈ స్థాయిని విమర్శించడం మీకు ఎంత అది సమంజసం? ఎక్కడున్న వాళ్ళు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకొని చెప్పండి. ఆ వ్యక్తిగత రాజకీయాలు వాళ్ళిద్దరు ఏమని ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడకూడదు. దాని గురించి మీరు సంభాషణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఇంటిని ముట్టడిస్తా అని చెప్పారు రమేష్ సార్. ఇంటి ముట్టడిచ్చుడు కాదు, ఆయన కాలి గోటు కూడా ముట్టి చూడు. నువ్వు రంగంపేటకి ఎట్లా పోతావో చూస్తావు. రంగంపేట దాటి నువ్వు పోయే హక్కు ఎట్లా పోతామో చూస్తాము. దీనే నా హెచ్చరిక. చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మీరు బుగ్గలు పెడతామని పని మనిషిని పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో 6,000 తీసుకుంటూ పనిచేసేవానికి 3,000 ఇచ్చుకుంటూ లాస్ట్ 3 నెలలు మొత్తం ఇవ్వకుండా చేసిన అన్యాయం కదా. పని వాళ్ళ సొమ్ము తిన్నట్టు కదా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు కమాన్కి ఇచ్చిన 2 లక్షల చెక్ ఏం చేసారు? మీరు ఎందుకు ఇచ్చారు? దేవుని గుడికి ఇచ్చారు. అది మీ ఆ డబ్బులు కూడా నువ్వు దీన్ని వాడకం చేసుకున్నది కదా. వెంచర్ల కమిషన్లు ఏమైనాయి? 10 గుంట భూమి ఇవ్వలే గ్రామ పంచాయతీకి. ఏమైనాయి ఇన్ని వెంచర్లలో? నువ్వు చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయి? దేవుని గుడి గులదెంగి అందులో వచ్చింది ఏమో తీసుకొని దాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టావు. వాళ్ళు కుటుంబీకులు గోషవాడి బాధపడి చనిపోయారు కరోనా టైంలో, బాధలకు గురై. నువ్వు చేసింది మోసాలు కావా ఇవి? మీరు మా సార్ని పట్టుకొని ఎంత పడితే మాట్లాడుతున్నారు. అవును, ఆయన బ్రోకర్ అంతందుకు, కబ్జాదారు అంతందుకు అంత అదే ఆగకు. ఏం కబ్జా చేసి మా సార్ నిరూపిస్తావాను? తీసుకొని రా, గ్రామ పంచాయతీ శనివారం నాడు తీసుకొని రా. ఏమున్నాయో మీ దగ్గర ఆధారం ఉంటే మేము తల వస్తాం. మేము ప్రజలకు అన్యాయం చేసామంతా. మీరు ఎంతమందికి లోపల ఆడపిల్లలు కూడా వేధించడం మాకు తెలుసుదా? అడ్డుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా రండి. మీరు ఆ పెద్ద మనుషులు ఉండగలగా, ఊరు పెద్ద మనుషులు గుడిని మళ్ళా రిపేర్ చేయించారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని. మీకు బుద్ధి లేదా? మీరు గుళ్ళ తెంగుతారు దేవుని గుడిని, వాళ్ళు వచ్చిన పైసలు వాడుకుంటారు. ముసళ్ళకి ఇస్తే, పెద్ద మనుషులకు ఇస్తే దానికి ఇంకా మంచి చేయకపోయినా వీడికైనా ఎంత బాగు చేసారు ఊరు పెద్ద మనుషులు. మీరు పట్టించుకోకపోతే మీ హాయంలో కదా ఇది జరిగింది. మీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతారు వాళ్ళు? వ్యక్తిగత Thanks for watching.